హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన తెలుగు ప్రభ దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు ఏ విధంగా ఒకసారి మనం చూద్దాం. కులగణన గేమ్ చేంజర్ అవుతుందా? దేశంలో ఈసారి జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేయాలని నిర్ణయించడం నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నిర్ణయం. కులగణన చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. తాము అధికారంలోకి రాగానే కులాల లెక్కలు తీస్తామని కూడా చెబుతోంది. ఇంతలో ఒక్కసారిగా ఆటను తమ నియంత్రణలోకి తీసుకునేలా బీజేపీ కులగణన నిర్ణయం వెల్లడించింది. అందరినీ ఆశ్చర్యపరిచింది. సామాజిక న్యాయం తగిన విధంగా చేయాలన్నా, అదే సమయంలో రాజకీయంగా తగిన వ్యూహాలు రూపొందించుకోవాలన్నా కూడా ఈ కులగణన అటు ప్రభుత్వాలకు ఇటు రాజకీయ పార్టీలకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు కులగణనను పూర్తి చేశాయి. దానివల్ల వివిధ సామాజిక వర్గాల వారి సామాజిక ఆర్థిక పరిస్థితులు, వారి స్థితిగతులు, ఇతరత్ర వివరాలన్నీ తెలుస్తాయి. ఫలితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఎలా అందించాలి, ఎలా అమలు చేయాలన్న విషయమై ఒక దిశానిర్దేశం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎస్, వాస్తవానికి ఇది నిజమే. ఎందుకంటే ఈనాడు రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, ఈనాడు కులగణన మనం ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా ప్రజలకి న్యాయం కొంతమంది అవినీతి రాజకీయ నాయకులు కింద మీద అవుతుంటారు. ఎందుకంటే ఇక కులగణన అయితే ఏ వర్గాల ప్రజలు ఎట్లున్నారు, సో ఆ వర్గాల నుంచి ప్రజలు నిలబడితే ఖచ్చితంగా వాళ్ళే గెలిచేటటువంటి ఆస్కారం ఉంటుంది. సో మెజారిటీ శాతం ఉన్నటువంటి ఆ ప్రజలు నిలబడితే ఆ ప్రజలకి ఓటేసేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సో ఆ విధంగా కొంతమంది అవినీతి నాయకులు ఆలోచిస్తుంటారు. కాబట్టి ఈనాడు ప్రజలకు న్యాయం జరగాలంటే మేమెంతో మాకంత అన్నట్టు సిద్ధాంతం ఈనాడు ముందుకెళ్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి బీసీ ఉద్యమం అయితేనేమి, సో ఇట్లా ఎందుకంటే రాజకీయ పరంగా అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ లో భాగంగా కానీ, అదేవిధంగా మనకు ఉద్యోగాల దాంట్లో భాగంగా కానీ ఈనాడు ప్రజలకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రం చెప్తుంది, సో మేము ముందుకు తీసుకొచ్చాం, ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఆచరిస్తుంది అన్నట్టుగా. కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి మనము ఏదైతే కులగణన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని కోట్ల రూపాయలు వృధా అయినటువంటి విషయాన్ని మనం గమనించుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా చాలా శాతం ఈనాడు కులగణనలో చాలా మంది వివరాలు సేకరించలేదు. ఒక ఇంట్లో, ఒక కాంప్లెక్స్ లో మనం హైదరాబాద్ సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 5 అంతస్తుల బిల్డింగ్ ఉంటే ఓనర్లని డేటా తీసుకోవాలి, కథం వెళ్ళిపోవాలి, రెంటర్స్ ఏమన్నా కానీ. సో గట్లా చేసినారు. సో ఈనాడు కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసినారు. కానీ ఈనాడు కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తా ఉంది కులగణన, జనగణన చేయడానికి. సో అది ఖచ్చితంగా జరిగితే మాత్రం ఈనాడు ప్రజలకి న్యాయం జరిగేటటువంటి ఆస్కారం ఉన్నది. అవినీతి పరులు మాత్రం మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అనుకుంటారు. కానీ ఈనాడు ప్రజలకి ఉద్యోగాల రీత్యా, రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా ప్రజలకి న్యాయం జరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. బీఆర్ఎస్ లో 3 ముక్కలట. కేటీఆర్, హరీష్, కవిత మధ్య కుర్చీ యుద్ధం. రజతోత్సవ సభ సక్సెస్ తో కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ ఫోకస్. ఇక మీరు కొట్లాడుతుండూరి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఇవ్వడంతో ఈనాడు కుర్చీ కాంగ్రెస్ కి పట్టం కట్టినారు. ప్రజలు కాంగ్రెస్ ని గెలిపించినారు. కాబట్టి ఇష్టం వచ్చినటువంటి హామీలు ఇవ్వకుండా ఈనాడు ప్రజాక్షేత్రంలో ప్రజల ఓట్లతో గెలిచి తర్వాత ప్రజలను విస్మరిస్తే మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఏ పార్టీ అయినా సరే. గతంలో మనం ఎన్నో ప్రభుత్వాలు చూసినాం. ప్రజలు ఏ విధంగా చైతన్యవంతం అవుతారు, ప్రజల్లోకి మెసేజ్ చాలా తొందరగా పోతుంది, ప్రజలు దాన్ని పబ్లిష్ చేస్తూ ఉంటారు. సో ఎట్లుంది పరిపాలన, ఎట్లుంది, ఏం చేయాలి, ఏ పార్టీ ఓటు వేయాలి, ఏ నాయకుడిని గెలిపించుకోవాలి. బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు పెరుగుతున్న క్రమంలో పార్టీలో 3 ముక్కలట మొదలైంది. అధ్యక్షుడు కేటీఆర్ రాజకీయ కార్యకలాపాలకు దూరమై ఫామ్ హౌస్ కి పరిమితం కావడం పార్టీ 3 ముక్కలుగా చీలిపోయింది. ఆయా వర్గాలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు, కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, మేనల్లుడు హరీష్ నడిపిస్తున్నారు. మరోవైపు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, 2024 లోక్సభ ఎన్నికల్లోనూ ఒక్క సీటు గెలవకపోవడంతో పార్టీ బలహీనమైందని, దీంతో ఈ 3 వర్గాలు తమ పలుకుబలి పెంచుకునేందుకు ఒక్కొక్కరు పోటీ పడుతున్నారు. మీరు ఒక్కొక్కరు పోటీ పడ్డా కానీ తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసిన ఉద్దారకం అంతా ఇంత కాదు. ప్రజలకు అన్యాయం చేయడం కానీ, దళిత బంధు విషయంలో మొత్తం కొట్టదచ్చారు. అప్పుడు దళితులు ఊర్లోకి 2కి ఇవ్వాలే, ఉన్నటువంటి 10 మందిని విస్మరిస్తే ఏ విధంగా జరిగి చాట్ల తౌడు వేసి కుక్కలను గెదినట్టు చేసారు. 2 ఏళ్లలో దేవాదుల పూర్తి. త్వరలో శ్రీరామ్ సాగర్, ఇతర జలాశయాల్లో పుడికతీత. కొత్త ఆయకట్టు సృష్టించడంలో గత ప్రభుత్వం విఫలం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హన్మకొండ జిల్లాలో అభివృద్ధి పనుల పరిశీలన అన్నట్టు చూస్తాను. సో ఎట్లా చేసినా తొందరగా చేయాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఎందుకంటే కాలయాపన చేసుకుంటూ పోతే ఇప్పటికే మీరు 6 గ్యారంటీలు అన్నారు, ఇక చేసింది లేదు, ఇచ్చేది లేదు. తులం బంగారం ఎటుపోయిందో, మన మహిళలకు 2500 ఎటుపోయినాయో, స్కూటీలు ఇస్తా అన్నారు, చదువుకున్న విద్యార్థులకు స్కూటీలు ఎటుపోయినాయి. రైతుల పరిస్థితి ఎట్లుంది, నిరుద్యోగుల పరిస్థితి ఎట్లుంది? ఇక మీరు కాలయాపన కొత్తగా ఆయకట్టు సృష్టించడం గత ప్రభుత్వం విఫలం అన్నారు. మీ ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా
చూస్తాము, ప్రజలు కూడా చూస్తున్నారు. ఉపాధి హామీ పని దినాలు తగ్గింపు అన్యాయం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్రానికి మంజూరైన ఉపాధి హామీ పని దినాలు కేంద్ర ప్రభుత్వం సగానికి తగ్గించడం అన్యాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. 2024-25లో 12.22 కోట్ల పని దినాలను మంజూరు చేసింది. ఈ ఏడాది 6.5 కోట్ల పని దినాలకే పరిమితి చేసిందంటూ శనివారం ఎక్స్ లో హరీష్ రావు గారు పోస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి 42 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినా సాధించింది ఏమి లేదన్నట్టు హరీష్ రావు గారు అంటున్నారు. 42 సార్లు కాదు, ప్రజాధనం దుర్వినియోగం చేసుకోనికి ఎన్నిసార్లు పోతే ఏముంది హరీష్ అన్న? వాళ్ళ సొంత పైసలు కావు కదా, ప్రజాధనము, ప్రజల పైసలు మాయావి. మేము కష్టార్జితంతో ట్యాక్సులు కడితే పోవుడు వచ్చుడే కానీ ఏం చేస్తున్నా మరి ముఖ్యమంత్రి గారికి అర్థం కావాలి. కార్టూన్ కహాని మన హయాంలో కూడా గొప్ప గొప్ప స్కీములే ఉన్నాయి కానీ బయటకు చెప్పుకోలేనివి కావు. దేశమంతా కులగన్న కాంగ్రెస్ విజయం అన్నట్టు ఇక్కడ చూడు, ఒకరికొకరు చెప్పుకుంటారు అనమాట. సీతా దయాకర్ రెడ్డి నియామకంపై రిట్ పిటిషన్. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ గా సీతా దయాకర్ రెడ్డి నియామకంపై చింతా కృష్ణ అనే వ్యక్తి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. శిశు సంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి, బాలల నేర న్యాయం, అనాథ వికలాంగుల బాల కార్మికుల సంక్షేమం చైర్మన్ నియామకాలపై ఆయా రంగాల్లో కనీసం 10 ఏళ్ల అనుభవం ఉండాలన్న 2015 కేంద్ర చట్టం నిబంధనలకు విరుద్ధంగా సీతా దయాకర్ రెడ్డిని ఏదైతే తనను నియమించడంపై మరి రిట్ పిటిషన్ వేయడం జరిగింది. మరి ఏ విధంగా, ఎందుకంటే ఈనాడు చట్టాలను గౌరవించుకుంటూ మనం ముందుకెళ్ళాలి కానీ చట్టాలతో మాకేం పని అనుకుంటే అది ఏ విధంగా న్యాయస్థానాలు బుద్ధి చెప్తే చూసుకోవాలి. ఉప ముఖ్యమంత్రి భట్టిని సన్మానిస్తున్న బీసీ ఉద్యోగుల సంఘ నాయకులు కేంద్ర కులగణన నిర్ణయం ప్రజా ప్రభుత్వ విజయం అన్నట్టు వీరు చెప్తా ఉన్నారు. సో అసలు ఫస్ట్ మీరు గ్రామాల వారీగా కులగణన ఏదైతే చేసినారో గ్రామాల వారీగా రికార్డులు పెడితే అప్పుడు ప్రజలు నమ్మేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఏ కులాలు ఎంతమంది జనాభా ఉన్నారు దాని ప్రకారం మనం డీటెయిల్స్ చేసినారా చేయలేదా అర్థమవుతుంది. అది బయట పెట్టమంటే అది పెడతలేరు రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు పెడతలేరు? కరెక్ట్ అయితే ఖచ్చితంగా రికార్డ్స్ చూపించాలి, బయట పెట్టాలి కదా, అప్పుడు క్లారిటీ అనేది వస్తుంది ప్రజలకి. ఇందిరమ్మ ఇండ్లకు 22,000 కోట్లు. ఈ ఏడాదిలో 4.50 లక్షల ఇల్లు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శిక్షణ పొందిన అసిస్టెంట్ ఇంజనీర్లకు సర్టిఫికెట్లు అందజేత అన్నట్టు చూసుకోవచ్చు. 22,000 కోట్లు. సో ఖచ్చితంగా ఇది ప్రజలకు ఉపయోగపడాలి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే ఈనాడు నిరుపేదలు మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని చెప్పేసి ఆశతోని మరి ఈనాడు నిరుపేదలు గుడిసెలలో ఉండేటోళ్ళు, పూరి ఇళ్లలో, పెంకుటి ఇళ్లలో ఉండేవాళ్ళు, శిథిలావస్థకు చేరినటువంటి ఇళ్లలో చాలా మంది మనం న్యూస్ లో గతంలో కూడా చూసినాం, కూలిపోవడం కానీ వర్షాల కారణంగా వీరి గోడలు పడిపోవడం, చనిపోవడం చూసినాం. సో ఖచ్చితంగా అలాంటి నిరుపేదలకి ఈనాడు ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా లబ్ధి పొందాలి. కాబట్టి త్వరగతిన పూర్తి చేసిన నిరుపేదలకు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. భద్రతా బలగాల ఆధీనంలోకి కర్రెగుట్టలు, దోబే, నీలం సారాయి కొండలు, అనుబాక వద్ద బేస్ క్యాంపులు, డ్రోన్లు, డాగ్ స్పాట్లతో అటవీ ప్రాంతం జల్లడ. అయితే మనం చూసుకోవచ్చు ఈనాడు కర్రెగుట్టను టోటల్ గా జల్లడ పడుతూ ఉన్నారు. ఈనాడు మిలిటెంట్స్ అయితేనేమి, కోబ్రా వీళ్ళంతా కానీ ఖచ్చితంగా ఈనాడు ఏదైతే మనకు నక్సలైట్లు ఉన్నారో లొంగిపోవాలని చెప్పేసి కూడా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. సో ఇంకా చాలా మంది లొంగిపోయినారు, ఇంకా కొంతమంది లొంగిపోయినటువంటి వాళ్ళు మనకి ఎన్కౌంటర్ లో చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈనాడు మావోయిస్ట్ అన్నారు ప్రజా చైతన్యంలోకి కావాలి, జనజీవన సమితిలో వచ్చి ఏదైతే మనకి మంత్రి సీతక్క గారు కూడా అప్పుడు నక్సలైట్ గా ఉండే కాబట్టి ఈనాడు జనజీవన సమితిలోకి వచ్చి ఈనాడు ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారో ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రజా సమస్యలను అడవిలో ఉండి కాదు ప్రజాక్షేత్రంలో ఉండి పరిశీలించుకోవాలి. ప్రాణాలకు మీరు అపాయం కలిగించుకోవద్దు, ప్రాణాలు కోల్పోవద్దు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. ఫ్యూచర్ సిటీలో ఈ సిటీ సిరా నెట్వర్క్, ఎల్సిజిసి రెజల్యూట్ గ్రూప్ రాష్ట్రంలో 300 కోట్ల పెట్టుబడి, 2,500 మంది యువతకు ఉపాధి. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నట్టు ఫ్యూచర్ సిటీలో ఈ సిటీ అన్నట్టు సిరా నెట్వర్క్స్ ఎల్సిజిసి సంస్థ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు గారు. సో 300 కోట్లతో పెట్టుబడి మన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కానీ త్వరగతిన పూర్తి చేసి నిరుద్యోగులకు అందించాలి. ఎందుకంటే పరిపాలనలో భాగంగా మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయింది అనుకో, ఇక ఇవి సగం పనులు అయితే సగం కావు, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఏది ఉన్నా త్వరగతిన పూర్తి చేసి నిరుద్యోగులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం శ్రీధరాన్న. పాక్ దిగుమతులపై భారత్ నిషేధం, మెయిల్స్ పార్సెల్స్ ఎక్స్చేంజ్ నిలిపివేత, సముద్ర రవాణా మార్గాల మూసివేత, కనిష్టానికి పాకిస్తాన్ కరెన్సీ, సింధు జలాలను మళ్లించే ఏ నిర్మాణమైనా పేల్చేస్తామన్నట్టు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా చెప్తుండే. ఇక నాయన జర నువ్వు గమ్మున ఉంటే బాగుంటుంది, అనవసరంగా రెచ్చగొడితే మరి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆల్రెడీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
నువ్వు గమ్మున కూర్చుంటే బాగుంటది. లేవనేషానికి ఎగ్జెక్ట్స్ పడితే అది కూలబడతారు, అనవసరంగా ప్రజలు ఇబ్బంది పడతారు. నోరు మూసుకొని కూర్చుంటే బాగుంటుంది. ఇప్పటికే పరిస్థితులు బాగాలేవు. మీ ప్రపంచ దేశాలంతా మీరు ఏదైతే ఉగ్రవాదం పెంచి పోషిస్తున్నారో ఆ ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించేటటువంటి వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలి, యుద్ధం ప్రకటించాలి, యుద్ధం చేయాల్సింది అంటారు. ఇక మీరు ఉన్నదానికి ఎంత పిచ్చుకంటున్నారు, ఒరుడేమో గట్టి కొడుతున్నారు. మరి మీ కథ ఏందో చూసుకుంటారు. మరి కాంగ్రెస్ క్యాస్ట్ సెన్సెస్ పై చర్చకు సిద్ధం. రాష్ట్ర ప్రభుత్వం చేసింది కుల సర్వే మాత్రమే. తెలంగాణలో భారీగా జాతీయ రహదారుల విస్తరణ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నట్టు కిషన్ రెడ్డి గారి ప్రస్తావన ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఈనాడు తెలంగాణలో ఏ పాటు ఆ క్యాస్ట్ సెన్సస్ చేసినారో మనం చూసుకోవాలి. ఈనాడు 1 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన అధికారులకు ఇచ్చుడు, ఆ సర్వే చేసేటటువంటి వర్కర్స్ కి చాలా మంది కావాలి. మాకు పైసలే రాలే సర్వే చేసినందుకు, ఎండలో తిరిగి కష్టపడ్డందుకు అన్నట్టు వాళ్ళు కూడా చెప్తున్నారు వాలంటీర్లు. సో ఈ విధంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలోని వార్తా విశేషాలు. సో ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మరి ప్రజల ఓటేసి గెలిపించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో ఆలోచించుకోవాలి. దయచేసి ప్రభుత్వానికి కూడా విన్నపం చేస్తున్నాను. రైతులను కానీ, నిరుద్యోగస్తులను కానీ, సో ఖచ్చితంగా కార్మికులను కానీ ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి. ఈనాడు తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో మునిగిపోతా ఉంది. తెచ్చుడు కానీ ఆ అప్పులంతా ప్రజల మీద పడుతుంది. ఈ అవసరం రాని అక్కరకరాని పథకాలన్నీ తీసుకొచ్చి ఫ్రీ బస్సు పెట్టుడు, ఫ్రీ కరెంటు, ఇవన్నీ ప్రజలకు అవసరం లేదు. ప్రజలను సోమరిపోతులను చేయకపోతే చాలు. ప్రజలారా మీరు కూడా ఒక అవగాహనకు రావాలి. ఈనాడు పుణ్యానికి వస్తుందని తీసుకుంటే ప్రశ్నించలేనటువంటి తత్వం ఏర్పడుతుంది. పిల్లల చదువులు గవర్నమెంట్ స్కూళ్ళలో ఎట్లున్నాయి, గవర్నమెంట్ హాస్పిటళ్లలో పరిస్థితులు, ట్రీట్మెంట్ ఎట్లా ఉన్నాయి, దాన్ని ప్రశ్నించాలంటే ఈ ఉచిత పథకాలను మనం నమ్మొద్దు. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు మన తెలుగు ప్రభ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. సో దయచేసి అందరూ ఒక వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. నమస్తే.